అయితే మాస్టర్ గారు, ఇప్పుడు మీరు ఇన్ని సాధనల గురించి మాట్లాడారు. చెయ్యదలిసింది కాదు, చెయ్యవలసింది చేయాలి అంటారు. చెయ్యదలిసింది, చెయ్యవలసింది ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి? అలాగే అది ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి మూలంలో మాస్టర్ గారికి కూడా ఒకానొక గురువు, అఖండ సత్తా గురువుల్లో ఎక్కిరాల కృష్ణమాచారి గారు, ఆయన గుంటూరులో ఈయన మొట్టమొదటి పరిచయమైనప్పుడు ఆయన జన్మదినము, మేడం లావెస్కి జన్మదినం, ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈయన ఆ సభకి వెళ్ళి వేరే వాళ్ళ ద్వారా పరిచయమైనారు. ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మారెళ్ళ రామకృష్ణ గారు, ఈ సీక్రెట్ డాక్ట్రిన్స్ అనే పుస్తకం ఉంది, రామశర్మాచార్య కూడా చెప్పారు, వేదమే సీక్రెట్ డాక్ట్రిన్స్ అని, దాన్ని చదవమని చెప్పారు. అందుకని అవి ఈయనకి మొట్టమొదటి చదివినప్పుడు మనలాగానే అర్థం కాలేదు. అందుకని ఈ సీక్రెట్ డాక్ట్రిన్స్లో ఏం రహస్యం ఉంది, దీన్ని ఎలా అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన ఆశీర్వదించి ఆ రోజు సభలో ఈ విషయాన్ని చెప్పారు. ఏమని? మనిషి అనేటువంటి వాడికి ఈ కష్టాలకు కానీ వీటికి కానీ కారణం ఏమిటి అంటే, తన మనస్సు చేయదలిచిన పనులు చేస్తున్నాడు కానీ తన కర్తవ్యంగా చెయ్యవలసిన పనులు చేయటం లేదు. అందుకని అది ఏమిటి అని అంటే, ఉదాహరణకి పెద్దవాళ్ళదే తీసుకుంటే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. అంత మేడం లావెస్కి, దివ్య పురుషులు, జ్వాలాకుల్ మహర్షి లాంటి వాళ్ళు, హిమాలయన్ మాస్టర్స్ ఇద్దరు హిమాలయాల్లో ఉండి ఈమె లండన్లో ఉన్నప్పుడు ఈ విద్యనంతని రాసింది. వాళ్ళు అనేక సందర్భాల్లో ఆమెకి శరీరంగా దర్శనమిచ్చారు, మాయమైపోయినారు, అనేక మిరాకిల్స్ చూపించారు. మరి వీళ్ళందరూ చూపించినప్పుడు థియోసాఫికల్ సొసైటీ పెట్టిన తర్వాత, ఏమండి ఈ థియోసాఫికల్ సొసైటీ ముందుకు వెళ్ళడానికి మరి మీ సహకారం ఏమన్నా అందిస్తారా అని ఆ పరమ గురువులను అడిగింది. అడిగితే వాళ్ళు ఒక సూచన చెప్పారు, ఇది మేము చెప్పినటువంటి విషయం కాదు, ఇది నీ సొంత నిర్ణయం. అంటే నువ్వు చెయ్యదలుచుకున్న పని చేసావు, మేము ఎంతవరకు ఈ విజ్ఞానాన్ని నీ ద్వారా అందించాం, దీన్ని విశ్వవ్యాప్తంగా అది అందరికీ సర్వమానవాళికి అందాలి, అదే మా ప్రణాళిక. కానీ ఇలా సంస్థల గురించి కానీ వేటి గురించి కానీ ఈ బాధ్యత గురువులు అన్నటువంటి వాళ్ళే ఆ రకంగా చెయ్యవలసినదేంటి, చెయ్యదలిసినది అనే దగ్గర పొరపాటు జరగడానికి ఆస్కారం ఉంది. అందుకని మనం సద్గురుని ఆశ్రయించి మనం ఎప్పటికప్పుడు మన మనస్సు చెప్పిన మాటే వింటున్నాం, కానీ మనలో ఉన్న జీవాత్మ చెప్పినటువంటి మన కర్తవ్యం ఏమిటో, అసలు మనం భూమి మీదకి ఏ లక్ష్యం కోసం వచ్చామో ఈ మరణ రహస్యం తెలుసుకోవడానికి మానవుడు అనేటువంటి వాడు ప్రతివాడు పుడతాడండి. దీనికి ప్రామాణికమే చాలా సింపుల్గా 3 శ్లోకాల్లో చెప్పేశారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ మూడిటి గురించే సర్వమానవాళి జీవిస్తోంది. కానీ వీటిని, ఈ కర్తవ్యాన్ని వదిలేసి ఇది చెయ్యవలసిన పని అంటే దీని గురించి తెలుసుకో మొట్టమొదట. కేవలం అది జ్ఞానంగా తెలుసుకుంటావా, గురువుల ద్వారా తెలుసుకుంటావా, నేచర్ ద్వారా తెలుసుకుంటావా, అనేక విభాగాలుగా తెలుసుకోవచ్చు. ఆ మనిషి మారిపోతాడు. అంటే ఆత్మ ప్రేరణ కలుగుతుంది, జీవాత్మ ప్రేరణ కలుగుతుంది. అది ఎలా అంటే, పైన మన దేహంలో పై భాగంలో ఒక త్రిభుజాకారంగా ఉంటుంది అందరికీ, ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు పైనుంచి ఒక బిందువుని కిందికి దింపుతుంది ఆ హృదయంలోకి, అదే జీవాత్మ. ఏదైతే రమణ మహర్షి మీరు ఎవరో తెలుసుకో అన్నాడో దాన్ని వివరాత్మకంగా తెలిపినటువంటి మహానుభావుడే మారెళ్ళ రామకృష్ణ గారు. నేను ఎవరో తెలుసుకోవాలంటే ఇది అసలుగా ఆత్మ, బుద్ధి, మనస్సు గురించి కొంత అవగాహన ఉంటే ఆ మధ్య కేంద్ర బిందువే జీవాత్మ. ఇది రహస్యం. ఇది యోగ ప్రకారంగా మనం గ్రహించవచ్చు. ఆయన గ్రంథాలని బాగా చదివి ఇలా మనం ఎప్పుడైనా కర్తవ్యాన్ని, మన కర్తవ్యం ఏంటంటే, ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మనం ఒక డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తున్నారు, ఒక సహాయకుడు ఉన్నాడు, మీరేం చెప్తే చేయడం అతని కర్తవ్యం.
ఇక్కడ ఇది ఈ టైంలో మనకి ఏం జరిగినా, ఒకవేళ ఆఫీసులో ఏ లోపాలు జరిగినా, ఆఫీసులో ఏం జరిగినా మనకేమంటదు. మన బాస్ ఏం చెప్పాడో, మన ఆఫీసర్ ఏం చెప్పాడో, మన జీఎం ఏం చెప్పాడో యథాతథంగా మనం కనుక కర్తవ్యం ఆచరిస్తే దాని దోషాలు కానీ ప్రార్థన కానీ మనకి ఏమీ అంటదు. మన ఇంట్లో సంసారంలో కూడా అలా వ్యవహరించదలిస్తే మనకి ఎక్కడా ప్రారంభం అంటదు. అలా జీవించవచ్చు. నేను నా జీవితకాలంలో అనేక మంది గురువుల్ని 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇప్పుడు కూడా కొండేటి నాగేశ్వరరావు గారి లాంటి వాళ్ళు, లేకపోతే సదానందగిరి మహారాజు లాంటి 109 సంవత్సరాల మహానుభావుడు, ఆయనతోటి మనం సాంగత్యం చేస్తే ఒక్క రోజులోనే మనం అసలు ఎలా ఉండాలి, ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం. అయితే మీరు అన్నారు ఆత్మ, బుద్ధి, మనస్సు ఇవి దాటి ఇందనక అన్నారు ఈ మహాగురువుల యొక్క సాంగత్యంలో ఉండొచ్చు అనేసి. ఈ మహాగురువులు, అదృశ్య గురువుల యొక్క స్పర్శ జ్ఞానాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళ స్పర్శ, మన గురువు అసలు గురువు లోపలే ఉంటాడండి. మన జీవాత్మే, ఆ జీవాత్మకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం జననం పుట్టకముందు 9 నెలల్లో ఏదైతే శ్రీమంతం అని చేస్తుంటామో ఆ టైంలో సరిగ్గా మన దేహం లోపలికి జీవాత్మ ప్రవేశిస్తుంది. ఆ జీవాత్మకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలుసు. ఏ జ్ఞానం పొందాలని ఈ దేహం ద్వారా, ఈ తల్లి తండ్రి సంసారం ద్వారా, అది యోగ మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, అసలు ఉద్దేశం ఏ జ్ఞానం పొందాలని ఈ జీవాత్మ ఈ దేహాన్ని ధరించిందో ఆ జ్ఞానం పొందడం కోసమే మానవ రూపాన్ని ధరిస్తుంది. అందుకని మన ఈ పరమ గురువుల ద్వారా, వాళ్ళ ఆశీర్వాదం ద్వారా ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానాన్ని మొట్టమొదట పొందొచ్చండి. చాలా సులభంగా చెప్పాం కదా. గాయత్రి అంటే మన మంత్రం చదువుతున్నాం, కానీ మనం రోజు భావించటంలే. గాయత్రి అనగానే స్థూల సూక్ష్మ కారణదేహం గురించిన పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈ మంత్ర సాధన చేస్తున్నాం. మీరు ఏ మంత్రమైనా చేయండి, శ్రీ విద్యలోనైనా చేయండి, బాలామంత్రమే చేయండి, ఆయం క్లీం సౌం, లేకపోతే ఏదన్నా ఉండని 3 బీజాక్షరాలతో. ఏంటి 3 3 3 అంటే, ఒకటి స్థూలదేహము కేంద్రస్థానం నాభి, సూక్ష్మదేహ కేంద్రస్థానం మనస్సు ఆజ్ఞాచక్రం, కారణదేహం జీవాత్మ, అందుకని హృదయస్థానం. ఇక్కడ భావన చేయటం లేదు మనం, కేవలం యాంత్రికంగానే జీవితకాలం పాటు పూజ చేసినా, యజ్ఞం చేసినా, గంటల తరబడి సాధన చేసినా మనం చేస్తున్నాం. కానీ అసలు కేవలం రామశర్మాచార్య మీ అందరి కోసం కోట్ల జపాన్ని నేను చేసి ఉంచాను, కేవలం 24 సార్లు మీరు చేయండి చాలు, మీకు ఆ జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆ 24 సార్లు చేసిన ఈ భావనతో చేయాలి. చాలా నెమ్మదిగా 24 సార్లు చేస్తే చాలు. మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ గాయత్రి మంత్రం కావచ్చు, మీ గురుపదేశ మంత్రం కావచ్చు. ఈ 3 విభాగాలు, మొదటి విభాగాన్ని నాభిలో భావించాలి, రెండవ విభాగాన్ని ఆజ్ఞాచక్రంలో భావించాలి, మూడవ విభాగాన్ని హృదయంలో భావించాలి. ఇలా భావించడానికి ఆ గురువుల యొక్క సహకారంలో మొట్టమొదటి జంట మాస్టర్ సివివి మేడం లావెస్కి మాస్టర్ గారు 7 జంటల్ని మనకిచ్చాడు. 7 చక్రాల యొక్క అధిపతులు వీళ్ళు. అందుకని మొట్టమొదట ఎవరిని ఆశ్రయించాలండి అనే సందేహం వచ్చినా మొట్టమొదట మన సూక్ష్మదేహం తెలుసుకుంటే మనం ఈ స్థూలదేహంతో చెయ్యలేనటువంటి పనులన్నీ బాహ్య ప్రపంచంలో కూడా సూక్ష్మదేహంతో చేయొచ్చు. ప్రతివాడు కోటీశ్వరుడైపోవాలి అని ఆకాంక్షిస్తాడు, తప్పులేదు. లేదా విదేశీయానం చేయాలని అనుకుంటాడు, తప్పులేదు. కానీ ఈ 2 కూడా సూక్ష్మదేహంతో సాధ్యం. ఇప్పుడిప్పుడు ఎందరో మహానుభావులు ఈ విజ్ఞానాన్ని వాళ్ళు రాశారు. ఈ ప్రారంధ కర్మని తీసుకుండే ఇంతకుముందు చెప్పిన మొట్టమొదటి ప్రశ్న సమాధానంగా చెప్పిన దాని ద్వారా
1940 ప్రాంతానికే వాళ్ళు ఈ సూక్ష్మదేహంగా ఈ ప్రారంధాలని గమనించి రెమెడీస్ కూడా చెప్పారు. ఎడ్గర్ కేసీ అనేటువంటి మహానుభావుడు దాదాపు 2500 ప్రామాణికంగా మానవులకి కేవలం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడున్నారో ప్లేసు చెప్పినంత మాత్రం చేత వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి అంగవైకల్యాలతో సహా, దీర్ఘ రోగాలతో సహా, వాటికి ఏ కారణం వల్ల ఈ రోగం వచ్చింది చెప్పి దాని నివారణ కూడా చెప్పాడు. అది రికార్డెడ్గా 2500 కేసుల గురించి ఆయన రాసినటువంటి గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటి మహానుభావుడే ఆయన అప్పట్లో ఆయన కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం మన విశ్వపతి గారి ద్వారా అమృత దర్శనం అనేటువంటి పుస్తకంలో గత జన్మల్లో 108 మందిని ఆయన చూసి వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళని కూడా గుర్తించాడు. ఆయన కూడా గత జన్మల్లో ఏ ప్రాబ్లం వల్ల ఈ రోజున ఈ సమస్య వచ్చిందో కూడా చెప్పగలిగిన మహానుభావుడు. నాకు 3 సార్లు ఆయన అవకాశం ఇచ్చారు. నేను కూడా ఆ 108 మందుల్లో గత జన్మల్లో నాకు ఆయనకి అనుబంధం ఉంది. అందుకని ఆ విషయం ఒక గంట సేపు మాట్లాడి చెప్పారు. ఒక 200 సంవత్సరాల క్రితం మేము బాబాజీ మహారాజు యొక్క హిమాలయాల్లో ఉన్న ఒక ఆశ్రమం వాసులం. ఇది గత జన్మ విశ్లేషణ. ఎప్పుడైతే మనకి గత జన్మ స్ఫురిస్తుందో పరమ వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇంకా ఆ క్షణం నుంచి మనకి ఏ కర్మ అంటదు. నాకైతే నేను అనుభవపూర్వకంగా ఈ సంవత్సరం ఉగాది రోజు నుంచి నేను ఆ అనుభవాన్ని పొందుతున్నా. అప్పటి వరకు నాకు కూడా కించిత్ ఏమిటి ఇలా ఉంది, మరి ఇంకేదన్నా చేస్తే బాగుండే అనేటువంటి కొంత ఆధ్యాత్మిక ఆవేదన ఉండేది. సంసారపరమైనటువంటి ఒడిదుడుకులన్నీ ఏమి లేవు, కానీ ఆధ్యాత్మికపరమైన గురువులకి మనం ఇంకా ఏవో చేయలేకపోతున్నామే, ఏదైనా చేస్తే బాగుండే అనేటువంటి భావన ఉండేది. అటువంటి ఏ భావన కూడా మనకి గత జన్మ స్ఫురిస్తే మొత్తం పోతుంది.